ఈ చేపల్ని మీ సైడ్ ఏంటంటారు? మా సైడ్ అయితే మొయ్యలు అంటారు. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాను. అయ్య బాబోయ్! నేను కాదండి బాబు, మా అత్తమ్మ క్లీన్ చేస్తున్నారు. నేనైతే ఇంకా వీడియో తీసాను మీకు చూపిద్దామని. ముందుగా దానికి ఉన్న పొలుసులన్నీ చాకుతో ఇలా గీకేసేయాలి. ఇలా గీకిన తర్వాత ఇంకా రాయికేసి బర్రా బర్రా రుద్దారంటే నీట్‌గా వచ్చేస్తాయి అనమాట. చూడండి ఎంత బాగా రుద్ది, ఎంత బాగా క్లీన్ చేస్తున్నారో అత్తమ్మ అయితే. ఇలా అన్నీ క్లీన్ చేసేసుకొని, కత్తిపీట తీసుకొని ఇంక దానికి ఉన్న తోకలు, ఈకలన్నీ ఇలా కట్ చేసేసుకోవడమే. నేనైతే తల ఉంచమని చెప్పాను. పులుసు పెడుతున్నాం కదా, తల ఉంచత్తమ్మ అంటే తల ఇవి లేతగా ఉన్నాయి కదా, చిన్న చేపలు కదా చిదిరిపోతాయని చెప్పి తల అయితే తీసేశారు. అత్తమ్మ బయట క్లీన్ చేస్తే అత్తమ్మకి అస్సలు నచ్చదనమాట. ఆవిడే నీట్‌గా ఇంటికి తీసుకొచ్చి స్వయంగా క్లీన్ చేస్తారు. ఇంకా పొట్ట కింద చాకుతో ఘాటు పెట్టేసి దాంట్లో ఉన్న చెత్తంతా ఇలా లాగేసేయడమే. ఇంకా మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఉప్పేసి బాండికేసి బర్రా బర్రా రుద్దారంటే తెల్లగా మెరిసిపోతాయి. చేపలు గానీ, రొయ్యలు గానీ, బోటి గానీ ఏదైనా అత్తమ్మే నీట్‌గా ఇంటి దగ్గర తెచ్చుకొని క్లీన్ చేస్తారు. 1 మినిట్‌లో చెప్పాలంటే నత్తొచ్చేస్తుంది ఏటనుకోకండి. ఇంక తర్వాత 2, 3 సార్లు శుభ్రంగా కడిగారంటే తళతళ మెరిసిపోతాయి. ఇంకా చేపల పులుసు పెట్టడంలో మా అత్తమ్మ తర్వాత ఎవరైనా సరే చేపల పులుసు మాత్రం చంపేస్తది. నాకు పిచ్చ ఇష్టం. రెసిపీ మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.